28వ తారీఖున సాయంత్రం షర్మిల గారు మా నూతన పిసిసి అధ్యక్షులు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఒక నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకొని వస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. గారి పర్యటనలో మన జిల్లా నుంచి మన జిల్లాకి ఏం కావాలి, మన జిల్లాకు నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి అంటే రాయలసీమ ఒక నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడ్డాను. నిన్ననే విజయవాడలో లాంచ్ అయింది. అంతా పారదర్శకంగా ఉంటుంది. అప్లికేషన్లు ఒక 2 వారాల పాటు స్వీకరించడం కోసం ఉన్నారు. బహుశా ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ ఇచ్చినా తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఓపెన్. నో క్వశ్చన్. పెద్దలంతా హాజరవుతూ ఉన్నారు. రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, అట్లాగే ఆ తర్వాత మొన్నటి తాజా మాజీగా ఉన్న మా ఇడుగు రుద్రరాజు గారు, జంగా గౌతమ్ గారు లాంటి పెద్దలంతా, కె రాజు గారు అంతా హాజరవుతూ ఉన్నారు. తులసిరెడ్డి గారు సహా మీ అందరి యొక్క సహకారాన్ని కోరుతాము. దళిత కళా పరిషత్ కళ్యాణదుర్గమా ఇంత స్పష్టంగా కూర్చొని ప్రకటిస్తూ ఉన్నాను. మీ దగ్గర సమాచారం ఉంటే అందజేస్తే నేను దాని గురించి కనుక్కుంటాను. ఎందుకంటే నేను తప్పనడం లేదు, నా దగ్గర సమాచారం చెప్పాను. ఇంకా ఎందుకంటే పాత్రికేయ మిత్రులకు వేగంగా సమాచారం వస్తుంది కాబట్టి అది కూడా కనుక్కుంటాను. ఉన్నాయి. నేను గుంటకల్ కూడా వెళ్ళాను. ఇప్పుడు హిందూపురం కూడా వెళ్తా ఉన్నాను. ఉరవకొండ కూడా వెళ్ళాను. చేరికలు చేరడం అంటే అట్లా నేనేమి లెక్క చేయలేదు, కానీ బట్ ప్రముఖమైన వ్యక్తులు చేరే అవకాశం ఉంది. ఆల్రెడీ మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ని రేపు మన్నాడు వెల్లడిస్తాం. కానీ ఇప్పటికైతే చేరికలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక 8 మంది దాకా 7-8 మంది దాకా అనిపిస్తూ ఉంది. మిగతా అన్ని అంశాలు లేదు. 7-8 మంది గ్యారెంటీ చేరిక. ఎమ్మెల్యేల సమాచారం, ఒక ఎమ్మెల్యే తను సొంతంగా కార్యక్రమం ఏర్పాటు చేసి చేరుతానని చెప్పినట్టు సమాచారం అందింది. వివరాలు నా దగ్గర లేవు. ఒక ఎమ్మెల్యే మాత్రం చేరుతామని చెప్పారట. ఆయన కాన్ఫరెన్స్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి చేరుతానని చెప్పారట. బట్ ఏదైనా ఎంకరేజబుల్. చాలామంది టచ్లో ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాలు మీకు కొత్త కాదు, మనకు కొత్త కాదు. రాజకీయాలు అందరికీ అర్థం, ఈ మధ్య అర్థమైన అంశాలే. మాట్లాడుతూ ఉన్నారు. కానీ అనేక విషయాలు ఉంటాయి కదా. ఇప్పటికైతే 7-8 మంది టచ్లో ఉన్నారు.